శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూత్రాన్ని ఆ ఇద్దరు నేతలు అక్షరాల నిజం చేశారా? రెండు పరస్పర విరుద్ధ భావజాలాలున్న పార్టీలో ఉండి కూడా జాయింట్ ఆపరేషన్తో ఉమ్మడి శత్రువుకు చెక్ పెట్టారా? ఇద్దరు శత్రువులు మిత్రులుగా మారడానికి దారి తీసిన పరిణామాలేంటి? ఎవరు వాళ్ళు? సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు ఈసారి సంచలనం రేపాయి. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కావలసిన మెజారిటీ ఎవరికీ దక్కలేదు. అటు బీజేపీ ఒక్క వార్డు కూడా గెలవలేదు. మొత్తం 26 వార్డులకు గాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10 చోట్ల గెలిచాయి. మిగతా 4 సీట్లలో స్వతంత్ర కౌన్సిలర్లు విజయం సాధించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు భార్య కవిత ఇస్నాపూర్ 4వ వార్డు నుంచి గెలిచారు. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళకి కావడంతో తన భార్యకు పదవి ఇప్పించుకోవాలి అనుకున్నారు నీలం మధు. ఇస్నాపూర్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 14. బీఆర్ఎస్ 2 సీట్ల దూరంలో ఉంటే కాంగ్రెస్ 4 అడుగుల దూరంలో నిలిచింది. దీంతో ఇక్కడ గెలిచిన 4 స్వతంత్ర కౌన్సిలర్లు కీలకంగా మారారు. వాళ్ళల్లో 3 కాంగ్రెస్ కి మద్దతునిచ్చి ఆ క్యాంపులో చేరిపోయారు. మరొకరు బీఆర్ఎస్ తో చేతులు కలపగా ఆ పార్టీ బలం 13కు చేరి రాజకీయం రక్తి కట్టింది. ఈ పరిణామాల నడుమే బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు కాంగ్రెస్ క్యాంపులో చేరడంతో ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 14 దక్కింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి విప్ జారీ చేశారు. ఇక కాంగ్రెస్ కే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కుతుందని అనుకునే లోపు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గేమ్ మార్చేశారు. తన ఎక్స్ అఫీషియో ఓటుని ఇస్నాపూర్లో నమోదు చేసుకున్నారాయన. దీంతో 2 పార్టీల బలం మళ్లీ 14కు చేరింది. సరే, ఇక టాస్లోనైనా అదృష్టం వరిస్తుందని భావించారు కాంగ్రెస్ నేత నీలం మధు. భారమంతా దేవుడిపైనే వేశామన్నట్టుగా నడుస్తున్న టైంలో ఆ పార్టీ అసలు ఊహించని పరిణామం జరిగింది. బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా తన ఎక్స్ అఫీషియో ఓటును ఇస్నాపూర్లోనే నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ని గెలిపించడానికే అక్కడ రిజిస్టర్ చేయించుకున్నారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రత్యర్థి పార్టీ ఎంపీ రఘునందన్ రావు అలా ఎందుకు చేశారో ఎవరికీ అందుచిక్కలేదు. అదే టైంలో కాంగ్రెస్ కి మరొక షాక్ తగిలింది. ఆ పార్టీ కౌన్సిలర్ మాధవి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి టచ్లోకి వెళ్లారు. నీలం మధు భార్య కవితకి మున్సిపల్ చైర్పర్సన్ పదవి దక్కడం ఇష్టం లేకనే ఆమె బీఆర్ఎస్ తో చేతులు కలిపారట. మరోవైపు చైర్మన్ ఎన్నిక రోజున 2 వేర్వేరు పార్టీలకు చెందిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఒకే కారులో రావడం ఇంకా ఆసక్తిని రేపింది. దీంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నీలం మధు భార్యను మున్సిపల్ చైర్పర్సన్ కానివ్వద్దన్న లక్ష్యం పెట్టుకుని ఎంపీతో చేతులు కలిపినట్టు అంచనా వేశారు అంతా. ఇక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి, కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన మాధవికి వైస్ చైర్మన్ పదవి దక్కాయి. వాస్తవానికి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాజకీయ శత్రువులు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా మహిపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు రఘునందన్. ఇటు నీలం మధు ఈ ఇద్దరు నేతలకు రాజకీయ విరోధి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి మహిపాల్ రెడ్డిపై పోటీ చేశారు నీలం. ఆ తర్వాత మెదక్ ఎంపీగా రఘునందన్ పై పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. దీంతో ఇద్దరికి ఉమ్మడి రాజకీయ శత్రువు అయ్యాడు నీలం. ఆ ప్రకారమే ఇద్దరు చేతులు కలిపి నీలంకు చెక్ పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇస్నాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే నీలం మధు సతీమణి మున్సిపల్ చైర్పర్సన్ అవుతారు. అప్పుడు ఆయన మళ్లీ రాజకీయంగా బలోపేతం అవుతారు. కాబట్టి ఇద్దరూ కలిసి దెబ్బ కొట్టారన్న విశ్లేషణలు ఉన్నాయి.